ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళపద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు స్కందోత్పత్తిని తెలుపుతున్నారు. స్కందుడు తను పుట్టడం, అనేక వృత్తాంతాలు జరిగిన తర్వాత చివరిగా స్కందుడినే దేవసేనకు అధ్యక్షుడిగా నియమించాడు ఇంద్రుడు. తర్వాత చివరికి వినతాదేవి వచ్చి స్కందుడిని ప్రార్థించింది, నీవు కూడా నా కుమారుడివే, నేను నీతోనే వసిస్తాను, నీ తల్లిగా నేనుంటానంటే అందుకు తను కొత్తగా పెళ్ళయింది స్కందుడికి దేవసేనతో. వెంటనే వారిద్దరూ అనగా స్కందుడు, కార్తికేయుడు మరియు దేవసేన వీరిద్దరూ కలిసి వినతాదేవిని సేవిస్తున్నారు. తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు తెలుపుతూ, మార్కండేయువాచ అథ మాతృగణ సర్వః స్కందం వచనమబ్రవీత్ వయం సర్వస్య లోకస్య మాతరః కవిభిస్తుతాః ఇచ్ఛామో మాతరస్తుభ్యం భవితుం పూజయస్వనః. ఇక మిగతా మాతృగణాలన్నీ కూడా వచ్చాయి. వారందరూ కూడా మాతృగణాలని ఎందుకు చెబుతున్నారంటే, ఎవరినైతే స్కందుడు తను మాతృలుగా అనగా తల్లులుగా స్వీకరించారో వారందరూ కూడా వచ్చి కుమారస్వామి దగ్గరికి వచ్చి, అయ్యా మేమందరం కూడా ఎంతో జ్ఞానాన్ని పొందిన వారమి, అందుకోసం నీవు కూడా మమ్మల్ని తల్లులుగా స్వీకరించమని అడుగుతున్నారు. అనగా ఇంతకుముందు ఎవరినైతే స్వీకరించాడో వారు కాకుండా మిగతా వారందరూ కూడా వచ్చారు. వారు వచ్చిన తర్వాత అందుకు స్కందుడు చెబుతూ ఉన్నాడు, అంటే సప్త ఋషులలో ఈ 6 యొక్క భార్యలు, మిగతా దేవతలు, దేవతా స్త్రీలు, అప్సరసులు వారందరూ కూడా వచ్చారు. స్కంద ఉవాచ మాతరోహి భవత్యోమే భవతీనామహం సుతః ఉచ్యతం యన్మయా కార్యం భవతీనామథేప్సితం. కొందరిని మాత్రం స్కందుడు తను ప్రశ్నిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని నేను తల్లులుగా స్వీకరిస్తున్నాను, అలాగే మీ కొరకు నేనేం చేయగలను అని వారిని ప్రశ్నించాడు. అందుకు ఆ మాతృదేవతలు చెబుతున్నారు, మాతరవూచుహు యాస్తుత మాతరః పూర్వం లోకస్యాస్య ప్రకల్పితాః అస్మాకం తు భవేత్ స్థానం తాసాం చైవ న తద్భవేత్. కొంత ఈ ఒక భాగము, ఒక 2 భాగాల యొక్క వృత్తాంతాలు మనం పరికిస్తూ ఉంటే అంతా కూడా కాస్త ద్వేషంతో, మాత్సర్యంతో నిండినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవతలకు అటువంటి దుష్టభావన అనేది ఉండదు. కానీ సామాన్య మానవులు ఏ విధంగా కలహం చేస్తూ ఉంటారు, ఏ విధంగా కొట్లాడతారనే విషయాలని వారు చూపిస్తూ ఉన్నారు. బ్రాహ్మీ, మహేశ్వరి మొదలైన మాతృగణాలని కూడా ఈ విధంగా చెబుతున్నాయి. లోకమాతలుగా ఇది వరకు కూడా ప్రసిద్ధి చెందిన వారికి ఎన్నో స్థానాలను, ఆ స్థానాలు మాకే దక్కాలి, ఇక నుండి అటువంటి ఆ గౌరవానికి మేమే అర్హులం, అందుకోసం ఇంతవరకు కూడా ఎవరినైతే మాతృలుగా స్వీకరించావో వారినందరినీ కూడా వదిలివేయి, ఆ మాతృస్థానం నుండి వారినందరినీ కూడా తొలగించి బ్రాహ్మీ, మాహేశ్వరి మొదలైన మమ్మల్ని మాత్రమే నీవు తల్లులుగా స్వీకరించాలి, వేరే వారిని స్వీకరించకూడదు అని చెబుతున్నారు. భవేమ పూజ్యా లోకస్య నతా పూజ్యా సురర్షభ ప్రజాస్మాకం హృదా స్థాభిః త్వత్కృతే తాః ప్రయచ్చనః. సప్త ఋషులలో 6 ఋషిపత్నులు, అలాగే బ్రాహ్మీ, మహేశ్వరి మొదలైన వారందరూ కూడా చెబుతున్నారు, మేము లోకాలను అన్నిటికీ కూడా పూజనీయులము, ఇదివరకు పూజలు అందుకుండా వారందరూ కూడా ఇక నుండి పూజలు వారికి నీవు ఎవరు కూడా చేయకూడదు, అనగా తల్లులుగా నీవు పూజించేది మమ్మల్ని మాత్రమే పూజించాలి. ఎందుకంటే ఎన్నో అపవాదులు మోసాం, ఎన్నో నిందలు మోసాం, అలాగే సంతాన సౌఖ్యాన్ని కూడా మేము కోల్పోయాం. ఎందుకంటే నీవు పుట్టడానికి ముందు అగ్ని దగ్గర మేము సంపర్కం చేశామనే ఒక నిందతో మా పతులు మమ్మల్ని దూరం పెట్టారు, కాబట్టి సంతాన సుఖాన్ని మేము కోల్పోయాము, అందుకోసం మా భర్తలు మమ్మల్ని దూరం పెట్టారు, ఇకనైనా మాకు సంతానం కలిగేట్టుగా నీవు అనుగ్రహించు, అనగా మా భర్తలు మమ్మల్ని స్వీకరించాలి, మా భర్తల ద్వారా మేము సంతానాన్ని పొందాలి, ఆ విధంగా అనుగ్రహించమని ఆ ఋషిపత్తులందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకు స్కందుడు చాలా సుందరమైనటువంటి విషయాన్ని చెబుతున్నాడు. స్కంద ఉవాచ
వృత్తాః ప్రజానతా శక్యా భవతీభిర్నిషేవితుం అన్యావః కాం ప్రయచ్ఛామి ప్రజాం యాం మనసేచ్ఛత. మమ్మల్ని మాత్రమే తల్లులుగా స్వీకరించాలి, తల్లులుగా మమ్మల్ని మాత్రమే పూజించాలని మీరు ఏవైతే కోరికను కోరుతున్నారో ఇది సమంజసమైనది కాదు. మిమ్మల్ని తల్లులుగా పూజిస్తాను, అలాగే ఇంకొందరిని కూడా నేను తల్లులుగా పూజిస్తాను. ఆ మాతృస్థానం అనేది స్త్రీలకు వచ్చినటువంటి గొప్ప వరం. ఆ విధంగా మాతృలు అనగా ప్రపంచంలో ఉండేటువంటి స్త్రీ దేవతలందరూ కూడా మనం మాతృమూర్తిగా పూజిస్తుంటాం. ఇది మన సనాతన సంస్కృతి. అందుకోసమే ఎవరిని పిలిచినా కూడా అమ్మ, లేకపోతే అక్కయ్య, లేకపోతే చెల్లెమ్మ అని పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా అందుకోసమే స్కందుడు చెబుతున్నాడు, ఎవరినైతే నేను తల్లులుగా స్వీకరించానో ఒకసారి వారికి నా తల్లుల యొక్క స్థానం ఇచ్చిన తర్వాత వారిని ఆ మాతృస్థానం నుండి తొలగించడం అనేది కుదరదు. నతాశక్య. అలాగే మీకు కష్టాలు వచ్చాయి, వాటికి కొద్దిగా కారణం నేను కూడా, దాన్ని నేను లేదని చెప్పలేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాలోహి దురతిక్రమ అని స్కందుడు చెబుతున్నాడు. గడిచిపోయిన కాలంలో ఏవైతే జరిగిపోయాయో వాటిని మనం మార్చలేము. అంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. అనగా వెనక కాలానికి వెళ్ళి ఆ కాలంలో మరొకసారి మనం మార్పును తీసుకొచ్చి మనల్ని మళ్ళీ మరొకసారి ఆ కాలానికి తీసుకొచ్చి మనకు కావలసినట్టుగా కాలం అనేది ఉండదు కదా. ఎందుకంటే కాలాన్ని ఎవరు కూడా దాటలేరు. అది పరమాత్మ యొక్క నియమము. పరమాత్మ మాత్రమే దానికి సమర్థుడు. పరమాత్మ యొక్క సంకల్పం లేదు కాబట్టి ఇప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వదిలివేయండి. ఇక మీరు మనసులో ఏవైనా కోరికలుంటే వాటిని తెలపండి, వాటిని నేను సఫలం చేస్తానని స్కందుడు చెప్పాడు. అందుకు ఆ మాతృదేవతలు చెబుతున్నారు, మాతరవూచుః ఇచ్ఛామతాసాం మాతॄణాం ప్రజాభోక్తుం ప్రయచ్ఛనః త్వయా సహ పృథగ్భూతాః ఏ చ తాసామథేశ్వరాః. ఆ లోకమాతృలు చెబుతున్నారు, ఇంతవరకు లోకమాతృలుగా ఎవరినైతే స్వీకరించావో నీవే లోకము. అటువంటి నీకు మాతృదేవతలుగా ఎవరైతే ఉన్నారో వారినందరూ కూడా మాకే అప్పచెప్పేసేయి. వారిని భక్షిస్తాము, వారి సంతానాన్ని కూడా మేము భక్షిస్తాము. అంత కోపంతో ఉన్నారు. అంటే వారు కోల్పోయినది కూడా అటువంటిది. భర్తల దగ్గర ఉండడం అనే విషయాన్ని వారు కోల్పోయారు కాబట్టి ఆ దుఃఖాన్ని స్కందుడి దగ్గర వారందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పుకుంటూ ఇక మేము అందరినీ కూడా భక్షిస్తాము, మాకు సత్సంతానం కూడా కలిగేట్టుగా నీవు అనుగ్రహించు. అందుకు స్కంద ఉవాచ ప్రజావో దద్వి కష్టంతు భవతీభిరుదాహృతం పరిరక్షత భద్రం వః ప్రజా సాధు నమస్కృతాః. ఓ మాతృదేవతలారా, మీరు అత్యంత దుఃఖావహమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నారు. అసలు ఒకరిని భక్షించడం ఏమిటి? ఒకరిని భక్షిస్తానని చెప్పి వారి సంతానాన్ని కూడా భక్షిస్తానని చెబుతున్నారు. ఇది సరి అయిన కోరిక కాదు. అలాగే లోకమాతృలో సంతానం ఎవరైతే ఉంటుందో వారిని మీకే అప్పగిస్తాను, కానీ మీరు వారిని మీరే పెంచాలి, వారిని మీరే రక్షించాలి. అందువల్ల మీకు మేలు చేకూరుతుంది. ఇంతవరకు మీరు సంతానాన్ని పొందలేదు కదా, ఇకపైన వారినే మీ సంతానం అనుకోండి, సంతానం అనుకుని వారిని రక్షించండి, మీ పుత్రులుగా వారిని పెంచండి, పుత్రులుగా పుత్రికలుగా అని నమస్కరిస్తూ నేను మీకు నమస్కరించి వేడుకుంటున్నాను, దయచేసి మీరందరూ కూడా శాంతమవ్వండి అని స్కందుడు ప్రార్థించాడు. అందుకు మాతరవూచుః పరిరక్షామ భద్రం తే ప్రజా స్కంద యథేచ్ఛసి త్వయా నో రోచతే స్కంద సహవాసశ్చిరం ప్రభో. ఓ స్కంద, వారందరూ కూడా కాస్త శాంతించారు. శాంతించి చెబుతున్నారు, స్కంద నీవు చెప్పిన విధంగానే ఆ సంతానాన్ని మేము, అనగా ఇంతవరకు కూడా మేము కాకుండా ఇంకెవరైతే మాతృస్థానాన్ని పొందారో వారి సంతానాన్ని మేమే రక్షిస్తాము, నీకు మేలు జరుగుగాక. అలాగే త్వయావాసశ్చిరం ప్రభో, మాకు కావాల్సింది ఏమిటో తెలుసా? నీ దగ్గరే ఉండాలి, నీ యొక్క సహవాసం. నీవు సజ్జనుడివి, పరమాత్మ యొక్క భక్తుడివి, దేవతలపైన అధికమైనటువంటి ప్రీతిని పొందిన వాడివి. అందుకోసమే దేవ సైన్యాన్ని రక్షించడానికి గొప్ప పదవిని పొందావు. అందుకోసం నీతో సహవాసం అనేది మాకు కావాలి. కాబట్టి నీ దగ్గర ఉంటూ నీ తల్లులుగా మేము పూజలు అందుకుంటూ నీ దగ్గరే ఉంటాము అని వారందరూ కూడా ప్రార్థించారు. అందుకు స్కందుడు చెబుతున్నాడు, స్కంద ఉవాచ యావత్ షోడశ వర్షాణి భవంతి తరుణాః ప్రజాః ప్రభాధత మనుష్యాణం తావద్రూపైః పృథగ్విదైః. స్కందుడు వారికి కొన్ని వరాలు ఇస్తున్నాడు. వారందరూ కూడా కొంచెం చివరికి మరి తామస జనులు కారు, కానీ
కాస్త కొద్దిగా రాజసబుద్ధి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కొందరికి మాత్రమే, వారికి కొన్ని వరాలు ఇస్తున్నాడు. మీరు లోకంలో సంతానం అనగా చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని కాస్త ఇబ్బందులు పెడుతూ ఉండండి. అంటే ఏవో కాదు, చిన్న పిల్లలకు వచ్చేటువంటి చిన్న చిన్న రోగాలు, జ్వరాలు కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, ఇవన్నీ కూడా ఈ మాతృదేవతల వలన వస్తుంది అని శాస్త్రం చెబుతోంది. దాన్నే బాలగ్రహము అని అంటారు. అనగా చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాటికి కారణం తెలియదు, కానీ కారణాన్ని తెలుసుకొని మనం వాటికి వైద్యాన్ని చేయాలి. ఆ పిల్లలకి ఆయా రోగాలు రావడానికి వీరే కారణము. ఎందుకంటే యావత్ షోడశ వర్షాణి, లోకంలో ప్రజలందరూ కూడా 16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వారికి ఏవైతే రోగాలు వస్తాయో వాటికి కారణంగా మీరే ఉండండి. తావద్రూపై పృథగ్విధై, దీన్నే కొన్ని భాషలలో చిరడి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది పోవడానికి 5-6 నూనెలు కలిపి తలపైన రుద్దడం, లేకపోతే ప్రవాహంలో, మహాప్రవాహంలో స్నానం చేయడం, లేకపోతే పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం, లేకపోతే తీర్థక్షేత్రాలు సందర్శనం చేయడం, ఇటువంటివన్నీ కూడా ఇంకా అనేక ఉపాయాలు ఉన్నాయి. ఈ అన్ని ఉపాయాలు ఆచరిస్తే ఇటువంటి మాతృగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. అందుకోసం ఈ మాతృగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. అహం చ వః ప్రదాస్యామి రౌద్రమాత్మానమవ్యయం పరమం తేన సహితాః సుఖం వత్స్యత పూజితాః. అలాగే ఈ మాతృగ్రహాలు ఎవరైతే ఉన్నారో ఆ మాతృగ్రహాలచే పీడింపబడే ప్రజలు, ఈ ప్రజలందరూ కూడా వీరిని శిక్షించడానికి వస్తే వీరిని కాపాడాలి కదా. అందుకోసమే స్కందుడు తన యొక్క రూపాన్ని వారికి అందిస్తూ ఉన్నాడు. నేనే నాదొక రౌద్రమైనటువంటి రూపాన్ని మీకు అందిస్తాను. అతను ఎవరో కాదు, నేనే మరొక రూపంతో నీ దగ్గరికి వస్తాను, మీరు అతనితో కలిసి ఉండండి, మీకు అనంతమైనటువంటి సుఖాన్ని అతను అందిస్తాడు. తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు తెలుపుతూ, మార్కండేయ ఉవాచ తతః శరీరాత్ స్కందస్య పురుషః పావక ప్రభః భోక్తుం ప్రజా సమర్థ్యానాం నిష్పపాత మహాప్రభః. ఆ స్కందుని యొక్క శరీరం నుండి ఒక కృత్యం అనగా స్కందుని యొక్క మరొక రూపం బయటికి వచ్చినది. ఇలా ఉన్నాడు ఆ స్కందుడి మరొక రూపం ఉంటే పావక ప్రభః, అగ్ని వలె వెలిగిపోతూ ఉన్నాడు. ప్రపంచం మొత్తాన్ని కూడా తను మింగేస్తాడా, భక్షిస్తాడా అన్నంత ఆకలి అనుకుంటూ తను బయటికి వస్తూ ఉన్నాడు. అపతత్ సహసా భూమౌ విసంజ్ఞోత క్షుధార్థితః స్కందేన సోభ్యనుజ్ఞాతో రౌద్ర రూపో భవద్గ్రహః. అతనికి ఆకలి ఎంతగా ఉంది అంటే ఆ స్కందుని యొక్క శరీరం నుండి బయటికి వచ్చిన వెంటనే ఆకలిని అటు ఇటు తిరిగాడు. ఇక ఆ ఆకలిని తట్టుకోలేక మూర్ఛపడి తను కింద పడిపోయాడు. కానీ స్కందుడు వెంటనే అతని తలపైన చేయి పెట్టాడు. తనకు చివరికి స్పృహ వచ్చి మరొక రౌద్ర రూపాన్ని తాను పొంది ఒక గ్రహంగా తను మారిపోయాడు. దాన్నే మాతృగ్రహానికి అధిపతి అయిన స్కందుని యొక్క మరొక రూపము. స్కందాపసస్మారమిత్యాహుః గ్రహం తం ద్విజసత్తమాః వినతాతు మహారౌద్ర కథ్యతే శకునిగ్రహః. ఇక ఆ యొక్క రూపాన్ని, అలాగే తర్వాత వచ్చేటువంటి మాతృగ్రహాలు, ఆ అన్ని రూపాలను కూడా మహాభారతం వర్ణిస్తుంది. ఇప్పుడు ఎవరైతే స్కందుని శరీరం నుండి బయటికి వచ్చినదో దాన్నే స్కందాపసస్మార గ్రహము అంటారు. అలాగే అత్యంత రౌద్ర రూపాన్ని దాల్చినటువంటి వినతాదేవి, ఆ వినతాదేవి యొక్క మరొక మాతృగ్రహ రూపము, దాన్ని శకునిగ్రహము అని అంటారు. తర్వాత పూతనాం రాక్షసీం ప్రాహుః తం విద్యాత్ పూతనాగ్రహం కష్టాదారుణ రూపేణ ఘోర రూపా నిశాచరి. మనం భాగవతం మహాభారతంలో కూడా విన్నాం. కృష్ణుని యొక్క వృత్తాంతంలో పూతన, ఆ పూతన అనే పేరుతో ఒక మాతృగ్రహం ఉన్నది. ఆ మాతృగ్రహాన్ని కూడా ఒక రాక్షసియే. ఆవిడ భయంకరమైనటువంటి రూపాన్ని పొందినది. అలాగే రాత్రి కాలంలో తను సంచరిస్తూ ఉంటుంది. చాలా క్రూరంగా పిల్లలను హింసిస్తూ ఉంటుంది. అందుకోసమే ఎవరైతే పిల్లల్ని హింసిస్తుంటారో వారిని పూతన అని మనం దూషిస్తూ ఉంటాం. ఆ పూతన అనే పేరుకుండే స్వభావమే అది. పిశాచి దారుణాకార కథ్యతే శీతపూతన గర్భాన్ స మానుషీనాం తు హరతే ఘోరదర్శన. దారుణ రూపం కలిగినటువంటి మరొక రూపం, దాన్ని శీతపూతన అని అంటారు. అనగా చిన్నపిల్లలకి ఎవరికైనా శైత్యం అనగా జలుబు లేక దగ్గు లేకపోతే జ్వరం వస్తే దాన్ని స్థితిని ఇచ్చినటువంటి ఈ గ్రహాన్ని శీతపూతన అని పిలుస్తూ ఉన్నారు. ఈవిడ స్త్రీల యొక్క గర్భాన్ని హరిస్తూ ఉంటుంది. అదితిం రేవతీం ప్రాహుః గ్రహస్తస్యాస్తు రైవతః సోపి బాలాన్ మహాఘోరో
బాధతే వై మహాగ్రహ. ప్రజలు అదితి దేవినే రేవతి అని కూడా అంటూ ఉంటారు. ఆ రేవతికి సంబంధించినటువంటి గ్రహమే మాతృగ్రహమే, దాన్ని రైవతము అని పిలుస్తుంటారు. ఇది మహాభయంకరమైనది. ఇది కూడా పసిపిల్లలకి అనేక కష్టాలను కలిగిస్తూ ఉంటుంది. దైత్యానాం యాదితిర్ మాత తామాహుర్ ముఖమండికాం అత్యర్థం శిశుమాంశేన సంప్రహృష్టాసు దురాసదా. ఇక దైత్యులు ఎవరైతే ఉన్నారో కశ్యప ప్రజాపతి సంతానము, వారి తల్లిగా ఉండేటువంటి దితి, ఆ దితిని కూడా ముఖమండిక అనే ఒక మాతృగ్రహం అనే పేరుతో పిలిచారు. ఈవిడికి పిల్లల మాంసం అనేది అత్యంత ప్రియం. ఈవిడని ఎవరు కూడా ఓడించలేరు, అంత పరాక్రమం కలిగిన ఆవిడ ఈవిడ. కుమారాశ్చ కుమార్యశ్చ ఏ ప్రోక్తా స్కంద సంభవాః తేపి గర్భభుజ సర్వే కౌరవ్య సుమహాగ్రహాః. ఇంతకు మునుపు స్కందుని యొక్క శరీరంలో కొందరు కుమారులు కొందరు కుమారిలు, ఇద్దరు స్త్రీ పురుష దేవతలు పుట్టారని మనం విన్నాం. వారు కూడా ఇంతకుముందు చెప్పాం కదా, వారందరూ కూడా గర్భంలో ఉండేటువంటి శిశువులను అపహరించేవారే వీరందరూ కూడా. తాసామేవతు పత్నీనాం పతయస్తే ప్రకీర్తితాః అజాయమానాన్ గృహంతి బాలకాన్ రౌద్రకర్మిణః. వారిలో పుట్టినటువంటి కుమారులు కుమారికలు పరస్పరంగా వివాహం చేసుకున్నారు వీరిద్దరు కూడా భార్యాభర్తలుగా ఉంటూ అనేక క్రూర కర్మలను చేస్తారు. గర్భంలో ఉండేటువంటి శిశువులను వీరు అపహరిస్తూ ఉంటారు. గవాం మాతాతు యా ప్రజ్ఞైః కథ్యతే సురభిర్నృప శకునిస్తామథారుహ్య సహ భుంక్తే శిశూన్ భువి. ఇక పండితులందరూ కూడా గోమాతను సురభి అని పిలుస్తుంటారు. అనగా దేవలోకంలో ఉండేటువంటి నందిని, కామధేను, ఆ కామధేను యొక్క సంతతినే సురభి అని పిలుస్తుంటారు. దానిని అధిరోహించే శకుని అని ఇంతకుముందు ఎవరైతే వినత అనే మాతృగ్రహం చెప్పామో, ఆ వినత ఆ సురభిని అధిరోహించి భూలోకంలో సంచరిస్తూ ఉంటుంది. సరమా నామ యామాత శునాదేవి జనాధిప సాపి గర్భాన్ సమాదత్తే మానుషానాం సదైవహి. ఇక శునకాలకు అనగా కుక్కలకు, వాటికి ఆదిమాత అయినటువంటి సరమ అనే దేవత, సరమ అనే కశ్యప ప్రజాపతి యొక్క భార్య. ఈవిడ కూడా దేవజాతికి చెందినది. ఈవిడ కూడా మానవ స్త్రీల యొక్క గర్భస్థ శిశువులను హరిస్తూ ఉంటుంది. పాదపానాంచ యామాత కరంజ నిలయా హిసా వరదా సాహి సౌమ్యాచ నిత్యం భూతాను కంపిని. ఇక వృక్షాలకు తల్లి అయినటువంటి కరంజ వృక్షాలకు తల్లి ఆవిడ వనదేవత. ఆవిడ కరంజ వృక్షము అనగా కానుగ చెట్టు, ఆ కానుగ చెట్టు పైన తను నివసిస్తూ ఉంటుంది. ఆవిడ మాత్రం సౌమ్యమైనటువంటి స్వభావం కలిగినది. ఇంతవరకు చెప్పినటువంటి మాతృగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉగ్రమైన రూపం కలిగినవే, ఎప్పుడు కూడా మరొకరిని హింసిస్తూ ఆనందపడుతూ ఉంటాయి. కానీ ఈవిడ మాత్రం, వనదేవత మాత్రం తను సౌమ్యమైనటువంటి స్వభావం కలిగినదే ఉంటుంది. అలాగే సకల ప్రాణులకు కూడా అనేక వరాలను తను ఇస్తూ ఉంటుంది. ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటే కరంజే తాం నమస్యంతి తస్మాత్ పుత్రార్థినో నరాహ ఇమే త్వష్టాదశాశ్చాన్యే గ్రహ మాంసు మధుప్రియాః. అందుకోసమే ఎవరైతే సంతానాన్ని కోరుతుంటారో వారందరూ కూడా కరంజ వృక్షం పైన ఉండేటువంటి వనదేవతకు నమస్కరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ విరివిగా వరాలు ఇస్తూ ఉంటుంది. సంతానం లేని వారికి సంతానము, ధనం లేని వారికి ధనము, విద్య లేని వారికి విద్య. ఈ విధంగా ఎవరైతే ఏవే కోరికలు కోరుతారో వారి యోగ్యతానుసారంగా వారికి ఆ కోరికలను తను తీరుస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడని ప్రజలందరూ కూడా కానుగ చెట్టు పైన పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా పైన పేర్కొన్నటువంటి 18 మాతృగ్రహాలు ఇవన్నీ కూడా మధుమాంసాలను కోరుకుంటూ ఉంటాయి. వీరిని మాత్రం పూజించకూడదు. ఇవన్నీ కూడా స్వాభావికంగా అలా తృప్తిని పొందుతుంటాయి కాబట్టి వీటికి ప్రత్యేకమైన పూజ లేదు. కానీ వీటికి తృప్తి ఎలా అనే విషయాన్ని తర్వాత చెబుతారు. ద్విపంచరాత్రం తిష్టంతి సతతం సూతికా గృహే కద్రు సూక్ష్మ వపురు భూత్వా గర్భిణీం ప్రవిశత్యథ భుంక్తే సా తత్ర తం గర్భం సాతు నాగం ప్రసూయతే. 10 రోజుల పాటు ఈ మాతృగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సూతికా గృహం, ఎక్కడైతే ప్రసవం జరుగుతుందో ఆ సూతికా గృహంలో వీరన్నీ కూడా సూక్ష్మ రూపంతో ఉంటాయి. అలాగే వీరితో పాటు కద్రు అనే ఒక మాతృగ్రహం, ఇది కూడా సూక్ష్మమైనటువంటి శరీరంతో ఆ గర్భిణీ స్త్రీలలో ప్రవేశించి అక్కడ ఆ గర్భానికి ఏవైతే పోషకాలు ఉంటాయో వాటిని భక్షిస్తూ ఉంటుంది. అందుకోసమే కద్రు
ధనోతు దానవా కద్రాహ నాగానానా విశోల్బణాహ అని చెప్పిన విధంగా కద్రు ఎందు పుట్టినవి నానా విధమైనటువంటి సర్పాలు. అందుకోసమే ఈ కద్రు యొక్క అనుగ్రహంతోనే కొన్ని సర్పాలు కూడా అక్కడ ప్రసవిస్తూ ఉంటాయి. గంధర్వాణాం తు యామాత సా గర్భం గృహ్య గచ్చతి తతో విలీన గర్భాస మానుషీ భువి దృశ్యతే. ఇక గంధర్వులు ఎవరైతే ఉంటారో ఆ గంధర్వుల యొక్క స్త్రీ ఆవిడ కూడా మనుష్యుల గర్భాన్ని తీసుకువెళుతూ ఉంటుంది. అందుకోసమే మనుష్యులలో ఎన్నోసార్లు గర్భం అనేది ఒకసారి కనబడినా కూడా ఉన్నట్టుండి కనబడకపోతుంది. దాన్నే మనం ఇప్పుడు అదేదో అబార్షన్ అని అంటూ ఉంటారు. అంటే ఉన్నట్టుండి ఎటువంటి ప్రయత్నం లేకుండా గర్భం మాయమవడం. ఇక్కడ ఒక ప్రయత్నంతో అది దాన్ని తీయడం అనే అర్థం కాదు, కానీ ఎవరి ప్రయత్నం లేకుండా ఉన్నటువంటి గర్భం అంటే ఎంత ఉంటుంది? సాధారణంగా మొట్టమొదటి స్థానంలో అనగా మొదటగా ఒక చిన్న బుద్భుదాకరం, ఒక చిన్న బుడగలాగా ఉంటుంది గర్భము. ఆ గర్భం యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కానీ ఉన్నట్టుండి గర్భం మాయమవుతుంది. దానికి కారణం ఏమిటంటే ఈ గంధర్వుల యొక్క తల్లియే. యా జనిత్రి త్వప్సరసాం గర్భమాస్తే ప్రగృహ్యసా ఉపనష్టం తతో గర్భం కథయంతి మనీషిణః. ఈ గంధర్వుల యొక్క తల్లి పాటే అప్సరసల తల్లి. ఆవిడ కూడా మానవ స్త్రీల యొక్క గర్భాన్ని హరిస్తూ ఉంటుంది. అందుకోసమే గర్భం నష్టమైపోయింది అని మనమందరం కూడా వ్యవహరిస్తూ ఉంటాము. లోహిత స్యోధదే కన్యా ధాత్రి స్కందస్య సాస్మృత లోహితాయని రిత్యేవం కదంబే సాహి పూజ్యతే. ఇంతకుముందు కూడా ఎర్ర సముద్రం అనగా రక్త సముద్రం గురించి చెప్పారు. ఆ రక్త సముద్రం యొక్క కూతురి పేరు లోహితాయని. ఆవిడ స్కందుని చూసుకునేటువంటి స్త్రీ దేవత అనగా స్కందుని యొక్క దాది. ఈవిడని కదంబ వృక్షం పైన పూజిస్తూ ఉంటారు. పురుషేషు యథా రుద్రః తథార్య ప్రమదాస్వపి ఆర్యా మాతా కుమారస్య పృథక్ కామార్థమిజ్యతే. పురుషులలో ఏ విధంగా అయితే పరమేశ్వరుడు ఉత్తముడో అదేవిధంగా స్త్రీలలో కూడా ఆర్యా మహాదేవి ఉత్తమురాలు. ఆ ఆర్యా మహాదేవిని కూడా కార్తికేయుని యొక్క తల్లిగా పూజిస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా తమ తమ కోరికలను నెరవేర్చుకోవడం కోసం పై పేర్కొన్నటువంటి గ్రహాలను వారందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఏవమేతే కుమారాణం మయా ప్రోక్తా మహాగ్రహాః యావత్ షోడశ వర్షాణి శిశూనాం హ్యశివాస్తతః. అందుకోసమే ఓ ధర్మరాజా, ఇప్పటి వరకు ఏవైతే కుమారగ్రహాలను అలాగే మాతృగ్రహాలను చెప్పానో ఇవన్నీ కూడా సమస్త ప్రజల యొక్క 16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అవన్నీ కూడా వివిధ రకాలుగా వారిని బాధిస్తుంటాయి. ఏ చ మాతృగణ ప్రోక్తాః పురుషాశ్చైవ ఏ గ్రహాః సర్వే స్కందగ్రహానామ జ్ఞేయా నిత్యం శరీరిభిః. ఇప్పటి వరకు నేను ఏవైతే పురుషగ్రహాలను చెప్పానో అలాగే కొన్ని మాతృగ్రహాలను చెప్పానో వీటిని అన్నిటినీ కూడా ఒకే ఒక మాటలతో చెప్పాలంటే స్కందగ్రహాలు అని చెప్పవచ్చు. స్కందగ్రహాలు అని చెప్పి పూజిస్తే చాలు ఈ అన్నిటికి కూడా పూజ అనేది అందిపోతుంది. తేషాం ప్రశమనం కార్యం స్నానం ధూపమథాంజనం బలికర్మోపహారాశ్చ స్కందస్యేజ్యా విశేషతః. అందుకోసమే ఈ స్కందగ్రహాలను తృప్తిపరచాలంటే శాంతింపజేయాలంటే ఆ స్కందునికి అభిషేకము, ఆ స్కందునికి ధూపము, ఆ స్కందునికి అంజనము అనగా గంధాదులు, ఈ విధంగా బలికరమ అనగా నివేదనలు ఇస్తే విశేషంగా కుమారస్వామిని పూజిస్తే చాలు ఈ అన్ని గ్రహాలు కూడా తృప్తిని పొందుతాయి. ఏవం అభ్యర్చితా సర్వే ప్రయచ్చంతి శుభం నృణాం ఆయుర్వీర్యం చ రాజేంద్ర సమ్యక్ పూజా నమస్కృతాః. ఈ విధంగా ఎవరైతే కుమారగ్రహాలను పూజిస్తారో పూజించిన వారికి కుమారగ్రహాలన్నీ కూడా ఏ విధంగా అయితే అశుభాన్ని చేకూరుస్తాయని ఇక్కడ చెప్పారో అదేవిధంగా శుభాన్ని కూడా చేకూరుస్తాయి ఈ కుమారగ్రహాలు అనగా స్కందగ్రహాలు. అందుకోసమే ఆయుష్ కోసమైనా లేకపోతే విశేష పరాక్రమాదుల కోసమైనా వీరిని మనం చక్కగా పూజించాలని మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. తదుపరి జరిగిన వృత్తాంతాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతూ ఈనాటి ప్రవచనానికి స్వస్తి పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నమో